నమస్తే అండి. వెల్కమ్ టు అల్లువారు అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్‌తో సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. స్టార్టింగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి. చూడగానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని నా వీడియోకి లైక్ చేసి అంత మంచిగా అయితే నా వీడియోస్ అయితే ఉండవండి. అలా అని చెప్పి మీకు బోర్ కొట్టి అంత చిరాగ్గా కూడా నా వీడియోస్ అయితే ఉండవండి. 1, 2 సార్లు చూస్తే మీరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేస్తారు. కానీ చెప్పాలి కదండి, అయ్యో చెప్పిందని అనైనా సరే లైక్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేస్తారు కదా అని చెప్పి ముందే చెప్తున్నానండి. మీ ఇచ్చే ఒక్క లైక్ కూడా నా ఛానల్కి అయితే చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. యూట్యూబ్ ఏంటంటే ఇంకా ఒక 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అయితే చేస్తుంది. నాకు కూడా ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోస్ పెట్టాలని నాకు ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుందండి. ఎందుకు ఎలాగంటున్నానంటే, నా వీడియోస్ అయితే ఎలా ఉందంటే, నా ఛానల్ పరిస్థితి ఒక్క వీడియో వచ్చేసి ఎవరెస్ట్ ఎక్కడానికి రెడీగా అంటే స్టార్టింగ్లో ఉందంటే 10 వీడియోలు వచ్చి పాతాళంలోకి అయితే అడుగునెక్కడో ఉంటున్నాయండి. అలా ఉందన్నమాట. అంటే ఒక్క వీడియోకి ఇంకో వీడియోకి అంత డిఫరెంట్ అయితే ఉందండి. ఒక్క వీడియోకి వచ్చేసి వ్యూస్ వచ్చి ఒక 500-600 వస్తున్నాయంటే, ఇంకో వీడియోకి అయితే ఒక 10 వ్యూస్ రావడం కూడా కష్టమైపోతుందండి. అందుకేనండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్పాను కదండి, మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే నా ఛానల్ అయితే రికమెండ్ అయితే చేస్తుంది. అలా ఏమైనా నా ఛానల్కి మీకు సపోర్ట్ చేస్తారేనండి. ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారా? ఇంట్లో వచ్చేసి పాతి డబ్బాలు ఉంటే వాటిలో మొక్కలు వేద్దామని చెప్పి వాటికైతే వాల్ పెయింట్ అయితే వేసానండి. అంటే టెర్రకోట కలర్ ఉంటుంది కదా, వాల్ పెయింట్ అది వేసి దాని మీద వచ్చేసి వైట్ పెయింట్ అయితే డిజైన్స్ అయితే పెడుతున్నానండి. ఇది వచ్చేసి మగ్గండి. ఫస్ట్ దానికైతే లైన్స్ అయితే వేసాను కదండి, దీనికి వస్తే ఫ్లవర్స్ కింద అయితే వేద్దామని చెప్పి పెడుతున్నాను అనమాట. ఏమీ లేదండి, ఖాళీగా ఉన్నప్పుడైతే ఇటువంటి పనులు అయితే చేస్తానమాట. ఇప్పుడైతే ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదండి. ఈరోజు ముందు వచ్చేసి ఈ డబ్బాలకి ఇలా పెయింట్ వేసి తర్వాత వంట చేద్దామని చాలా టైం ఉందని చెప్పి ఉదయం లగ్గానే ఈ పని అయితే నేను స్టార్ట్ చేశానండి. ఫస్ట్ చూడండి కదండి, ఈ మగ్గ అయితే కొంచెం విరిగిపోయింది. మనకైతే మొక్క వేసుకొని ఎక్కడైనా హ్యాంగింగ్గా పెట్టుకుంటే బాగుంటుంది కదండి. అంటే వెనకాల మనకి ఇలా ఉంటుంది కదా, తగిలించుకుంటే ఉంటుంది కదని చెప్పి నేనైతే ఇక్కడైతే ఇలా అయితే చేస్తున్నానండి. అంటే దీనికి ముందు కూడా నేను ఇంట్లో పాత డబ్బాలంటే వాటికి పెయింట్ వేసి ముగ్గులు అయితే పెట్టానండి. అవైతే చాలా అందంగా ఉంటాయి. వాటిలో మొక్కలు వేసానండి. నా ముందు వీళ్ళు అయితే అవి ఉంటాయి చూడండి. అవైతే ఏంటంటే కొంచెం మెలికల ముగ్గులు అంటారు కదండి, అవైతే పెట్టానమాట. చూస్తే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. అందరూ టెర్రకోట కలర్ అనేది కొంచెం మనకి చాలా ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. దాని మీద వైట్ పెయింట్ అయితే మాత్రం చాలా భలే లుక్ వస్తుందండి. ఇక్కడైతే చూస్తారు కదండి, లైన్స్ అయితే వేసాను కదండి. ఫస్ట్ నాకు అవి అంతగా నచ్చలేదని చెప్పి చుట్టూ కూడా లీవ్స్లో చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టారండి. ఇలా పెట్టా కనుక చాలా అందంగా అయితే అనిపిస్తుందండి. ఈ డబ్బా వచ్చేసి సన్నగా చాలా పొడుగ్గా అయితే ఉందనమాట. దానికని చెప్పి ఇలా పెట్టానండి. ఇలా లీవ్స్ కింద డిజైన్ వేస్తే చాలా అందంగా అయితే ఉందండి. అలాగే ఈ మగ్గు అయితే ముందే చెప్పాను కదా, నేనైతే ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. దాని మీద వచ్చేసి రెడ్ కలర్లో అంటే మార్కర్ ఉంటుంది కదండి, రెడ్ కలర్ మార్కర్, వాటిలో వచ్చి లైన్స్ అయితే గీసానండి. అంటే కొంచెం ఫ్లవర్ అనేది ఇంకా కొంచెం చూస్తానికి చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇలా అయితే వేసానండి. చూసారు కదండి, ఫ్లవర్ కూడా చాలా లుక్గా అయితే అందంగా అయితే ఉంది కదండి. ఇది అలాగే చెప్పాను కదండి, ఇందులో వచ్చేసి హ్యాంగింగ్స్ మొక్క ఉంటాయి కదండి, హ్యాంగింగ్స్ ప్లాంట్ అనేది వేద్దామని చెప్పి ఇది వచ్చి డబ్బాకి డిజైన్ అయితే నాకైతే అంతగా బాగా నచ్చలేదండి. ఏదో వేసేసాను అనమాట. టైం అయిపోతుంది వంటకి అని చెప్పి ఏదో అయితే వేసాను, పర్వాలేదు. కానీ నేను ఫస్ట్ వేసాను కదండి పొడుగ్గా ఉన్న డబ్బాకి, ఆ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ వచ్చేసి లైన్స్ అయితే పెట్టేద్దాం అనుకున్నాను, అవి కూడా అంత బాగా అనిపించింది అని చెప్పి తర్వాత వచ్చేసి చిన్న చిన్న డాట్స్ కింద అయితే పెట్టానండి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కారం అండి. అంటే మనకి కూర కారం అలాగే పచ్చడి కారం తెప్పించండి. తెప్పించడం అంటే ఏంటంటే షాప్స్ కాదండి, అంటే షాప్లో ప్యాకింగ్లు అమ్ముతారు కదండి, ప్యాకెట్స్ అలా కాదనమాట. మిల్లు కంచి తెప్పించారండి. వాళ్ళు మనకు వచ్చి ఇలా కవర్తో అయితే కట్టారండి. పచ్చడి కారం వచ్చేసి ఒక కేజీ నేనైతే తెప్పించాను. అలాగే కూర కారం వస్తే కేజీ అయితే తెప్పించారండి. నేను ఎప్పుడంటే ప్రతి సంవత్సరం కూడా మేము ఏంటంటే కారం అయితే ఆడిస్తామండి. మిరగాయలు తీసుకొని వాటిలో ముచ్చుకలు తీసి ఎండబెట్టి ఒక 2 రోజులు, అంటే మనకి కూర కారానికి ఇంకా సామాన్లు అయితే వేస్తారు కదా, ధనియాలు జీలకర్ర, సేమ్ నేను అందరిలాగైతే ఆడిస్తాను. ఈ సంవత్సరం ఏంటంటే చూద్దాం ఒకసారి ఇలా తెప్పించి, ఎందుకంటే మనకి షాప్లో కొన్నవైతే అవి వేరే అండి, ఇలా మిల్లులో అయితే ఆడించేదే ఉంటుంది కదంటే. షాప్స్లో కొన్న ఏంటంటే చాలా మటుకు కారంలో కలర్ కనిపిస్తానికి కలర్ కలుపుతారనో లేకపోతే ఏవో కలుపుతారంటారండి. ఇదైతే అలా అయితే ఏమి ఉండదు కదా, ఎందుకంటే ఇది వచ్చేసి మిల్లు ఆడతారు కదండి, వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను కదా అని చెప్పి తెప్పించానండి. పచ్చడి కారం వస్తే కేజీన్నర అయితే తెప్పించానమాట. అంటే 2 కొంచెం పచ్చడికి సరిపడా కారం అయితే తెప్పించానండి. ఇది వచ్చి కేజీన్నరకి ఇప్పుడు నేను గ్లాస్తో కొలుస్తున్నాను కదండి, అది వచ్చి 1/2 కేజీ గ్లాస్ అనమాట. అంటే 5 కేజీలన్నర అయితే వచ్చిందండి నాకు. అలాగే కూర కారం కూడా కొలుద్దాం కదా అనుకున్నానండి. అంటే ఎప్పుడు కూడా నేను ఆడిస్తాను కదా, ఆడిస్తే మనకి వచ్చేసి కేజీ కాయలకి 3 తవలు అయితే వస్తుంది అంటారండి. నాకైతే అంతగా ఐడియా అయితే లేదు. మామూలుగా మనం ఇలా కాయలు కొని ఆడించుకున్న దానికి బయట ఇలాగ మిల్లి కాడ కొన్నదానికి ఏమైనా తేడా ఉంటుందేమో అని చెప్పి నేనైతే కొలుస్తున్నానండి. నాకైతే బాగా
ఎక్కువ తేడా అయితే ఏమనిపించింది, ఒక 50 రూపాయలు అలా అయితే వచ్చిందనమాట. 50 రూపాయలు అంటే పర్లేదండి, ఎందుకంటే మనం మిరగాయలు కొన్నాక వాటిని ముచ్చుకలు తీసి వాటిని ఒక 2 రోజులు 3 రోజులు ఎండబెట్టి మళ్ళీ వాటిని చాలా టైం అయితే పడుతుంది కదండి. అదంతా కాకుండా మనకైతే ఒక 50 రూపాయలు తేడా అయితే పర్లేదండి. అండ్ కారం ఎలా ఉందంటే నాకైతే తెలియదండి, కూర కారం ఎలా ఉన్నా పర్లేదు కానీ పచ్చడి కారం అయితే మాత్రం పాడవకూడదు కదండి. పచ్చడి అనేది మరి ఎలా ఉందో చెప్పాను కదండి, ఇదే ఫస్ట్ టైం కొందామని చెప్పి చూడాలన్నమాట. మనకి కారం కూడా బాగానే వచ్చిందండి, చూస్తానికి బాగానే ఉంది. మిల్లో ఏంటంటే కారం నాకు తెలిసి అంటే మనం అందరం ఆడించుకుంటాం కదండి, మిరగాయలు ఆడిస్తాం కదా, వాటిలో కొంచెం ఉంచేసి ఇస్తారని కొందరు అంటారు, లేకపోతే వాళ్ళు మిరగాయలు తెచ్చి ఆడించిస్తారో తెలియదు కానీ ప్యాకెట్ కారం కన్నా ఈ కారం అయితే బాగానే ఉంటుందండి. ఫస్ట్ వచ్చి నేను పచ్చడి కారం అన్నాను కదా, ఇది వచ్చేసి కూర కారం అండి. ఇదైతే కేజీ తీసుకున్నాను, నాకు పాత కారం ఉందని చెప్పి. అలాగే మనకి ఎప్పుడైనా కావాలంటే అప్పుడు ఆడించుకోవచ్చు కదా. పచ్చడి కారం అయితే కొంచెం ఎక్కువైతే పడుతుందండి, ఒకసారి వాడతాం కాబట్టి. ఇది అయిపోయిన తర్వాత తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే ఒక కేజీ మాత్రం తెప్పించానండి. రెండిట్లో కూడా పర్వాలేదు అనుకుంటున్నాను, రేట్ పరంగా కూడా పర్లేదు. మరి ఇంకా టేస్ట్ అంటారా చూడాలండి. ఇక్కడ చూసారు కదండి, కారం కలుపుతుంటే నాకు ఏంటంటే ముఖం మీద అయితే కారమైనా కదండి మనం తాలింపు వేసినప్పుడు ఎండుమిర్చి చిదివినా అంటే కారం సంబంధించి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఉత్తప్పుడు దురదయ్యపోయినా మనకైతే ముఖం మీద కానీ చేతుల మీద దురదెత్త వేస్తుందండి. ఆ టైంలో కనుక మనం గోక్కుంటే ఆ రోజంతా మండుతూనే ఉంటుందండి. చాలాసార్లు అయితే అలాగే జరుగుతుందనమాట. ఇక నేను వచ్చేసి కారం ఉంది కదండి, అవి ఒక డబ్బాలో వేసిన తర్వాత నేనైతే వంట పని అయితే చేసేసుకున్నానండి. ఈరోజు వచ్చేసి పప్పు టమాటా చేశాను అనమాట. అందులో కొంచెం తాలింపు అయితే వేస్తున్నానండి. తాలింపు ఎప్పుడు కూడా మనం నూనె కన్నా నెయ్యి వేసి తాలింపు వేస్తే బాగుంటుందండి. అది కూడా జీలకర్ర ధనియాలు ఉంటాయి కదండి, అవి కొంచెం దంచి వేస్తే కనుక ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇక నేనైతే పప్పు అయితే తాలింపు అయితే పెట్టేస్తున్నాను అనమాట. చెప్పాను కదండి, నేను ఎప్పుడు కూడా నెయ్యి వేసి తాలింపు పెడతానండి పప్పు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే నెయ్యనే కాదండి, నూనెనే పర్లేదు, కానీ జీలకర్ర ధనియాలు కనుక కొంచెం దంచేస్తే కనుక పప్పులు అనేది తాలింపు అనేది చాలా అయితే బాగుంటుందండి. అలాగే మరి పప్పు అయితే చేస్తాం కదండి ఇందులోకి ఏదైనా మనకి సైడ్ డిష్కి అయితే ఉండాలి కదండి. నేను ఎందుకని చెప్పి వడియాలు అయితే వేపుదాము అనుకుంటున్నానండి. ఎక్కువ నేను ఏంటంటే మజ్జిగ మిరగాయలు ఉంటాయి కదండి, అవి అప్పడాలు అయితే వేపుతానమాట. ఎక్కువైతే మేము మజ్జిగ మిరగాయలు అయితే వాడతామండి, అవి ఎక్కువైతే వేపుతానమాట. ఈరోజు వచ్చి గుమ్మడి వడియాలు వేపుదాం అనుకుంటున్నానండి. అంటే గుమ్మడికాయతో వడియాలు అయితే పెట్టాను అనమాట. చిన్నకాయలండి కొన్ని వచ్చినాయి అనమాట. అంటే గుమ్మడికాయలు పెట్టిన తర్వాత ఇంకా వాటిని ఏమంటారు ఏపలేదనమాట. అంటే ఒకసారి టేస్ట్ చూద్దాం కదా అసలు ఎలా వచ్చినాయి వడియాలు అనేది చెప్పి నేనైతే ఇక్కడ అయితే వేపుతున్నానండి. చెప్పిన కాయ చిన్నది అయితే ఎన్నో అయితే అవ్వలేదు అనమాట. అది కూడా నా అంతటి నేనైతే ఫస్ట్ టైం అయితే పెట్టానండి. వేపిన తర్వాత అయితే టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇక్కడ మరిగింది లేదని ఫస్ట్ వచ్చి చిన్నదైతే వేసానండి. అయితే బాగానే మరిగిందనమాట నూనె. మీరైతే మా మూకుడు అయితే చూసారు కదండి, చాలా వంకరగా ఉంటుందండి. వీడియోలో అయితే కనిపించకపోవచ్చు, చాలా వంకరగా అయితే ఉంటుందండి. ఏంటంటే ఇది అటు ఇటు పడిపోతుంది అనమాట. ఒకసారి మా ఇంటికాడ వాళ్ళకి పిల్లలు అయితే తిరుగుతుండండి, వాటిని ఎంత కొట్టినా వెళ్ళలేదని చెప్పి ఆ రోజు నేను ఏదో పని చేస్తుంటే నా చేతులు ఈ మూకుడు అయితే అది ఇచ్చి కొట్టానండి. ఆ పిల్లకైతే తగలలేదు, కానీ ఈ మూకుడు మాత్రం వంకర అయితే అయిపోయిందండి. చూసారు కదా డ్యాన్స్ అయితే చేస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు కనుక ఈ నూనె కలిగిందానికి మరి అసలే ఎండాకాలం అండి, పొరపాటున ఈ నూనెతుల్లో చాలా కష్టం కదండి. అందుకని చెప్పి నేనైతే అటు ఇటు కదలకండి కట్టతో అయితే పట్టుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ మీకంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇందుకే మీరు ఈ పాటికి వడియాలు అయితే పెట్టేసుకున్నారండి. అలాగే మజ్జిగ మిరియాలు వడియాలు కూడా పెట్టేసుకున్నారు. వడియాలు పెట్టుకుంటే మీరు ఏ వడియాలు పెట్టుకున్నారు, మీకు ఇక్కడ గుమ్మడి వడియాలు ఇష్టమైతే కనుక ఇష్టమా కాదా అన్నది నాకైతే కామెంట్ చేయండి. అలాగే నేను ఫస్ట్ అయితే పెయింట్ వేసాను కదండి డబ్బాల్లో, అందులో మీకు ఏదైతే నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఫస్ట్ అయితే వేసాను కదండి, పొడుగ్గా ఉంది కదా డబ్బా వచ్చేసి, అదైతే బాగా నచ్చిందండి. అంటే నేను జస్ట్ లైన్స్ అయితే అడదాం అనుకున్నాను, తర్వాత కొంచెం మరి నాకు అంతగా నచ్చి దానికైతే చిన్న చిన్న లీప్స్ కింద అయితే పెట్టుకున్నాను. చాలా అందంగా అయితే ఉందండి. మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి ప్లీజ్. మిగిలిన వీడియోలు కూడా చూస్తాను కదా ట్రై చేయండి.